జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఈ ధనుర్మాసానికి స్నానవ్రతం అని పేరని మనం తెలుసుకున్నాం. ఇదే కాకుండా చాలా వ్రతాల్లో కూడా బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేయాలి అని మన పెద్దలు తెలియజేస్తూ ఉంటారు. మనమంతా కూడా ఆచరిస్తూ ఉంటాం. అలా ఆచరించని వాళ్ళు అయ్యో నేను పొద్దున్నే స్నానం చేయలేకపోయానని బాధపడుతూ కూడా ఉంటారు. అసలు ఆ స్నానం వల్ల బ్రాహ్మీ ముహూర్తంలో మనం చేసేటువంటి స్నానం వల్ల ఎటువంటి ఫలితం లభిస్తుందో మనం తెలుసుకుంటే ప్రతి వ్యక్తి కూడా తప్పకుండా నేను అరే బ్రాహ్మీ ముహూర్తంలో ఇన్ని రోజులు చేయలేకపోయానే, నేను తప్పకుండా రేపటి నుండి నేను ఖచ్చితంగా చేస్తాను అనేటువంటి ఒక జిజ్ఞాస మనకి కలుగుతుంది. మనకి స్కాంద పురాణం తెలియజేస్తుంది ప్రాతస్నానం వల్ల కలిగేటువంటి ఫలితాలేమిటో. ఉత్సాహ, మేధ, సౌభాగ్య, రూప, సంపత్ ప్రవర్తకం, మనఃప్రసన్నతా హేతు ప్రాతస్నానం ప్రశస్యతే. మొట్టమొదట ఉత్సాహం కలుగుతుంది. మరి ఎప్పుడు స్నానం చేసినా ఉత్సాహం కలుగుతుంది కదండీ! పొద్దున చేస్తేనే కలుగుతుందా అని మీరు అడగొచ్చు. దానికి సమాధానం ఏంటంటే, బ్రాహ్మీ ముహూర్తంలో చేసినటువంటి స్నానం వల్ల ఏర్పడినటువంటి ఉత్సాహంతో మంచి పనులు చేయగలిగిన యోగ్యత వస్తుంది. చెడ్డ పనులు చేయడానికి ఉత్సాహం అందరికీ ఎప్పటికీ ఉంటుంది. కానీ మంచి పనులు చేయాలంటేనే మాకు సమయం లేదండి. అయ్యో! దీనికి మేము ఈ పని ఇప్పుడు చేయాలా? భగవంతుని ఆలయానికి వెళ్తే దీనికింత ఖర్చు పెట్టాలా? వైదికమైనటువంటి ఒక యజ్ఞం చేసుకోవాలంటే దీనికింత ఖర్చు పెట్టాలా? అని పనికిరాని వాటికి మనం ఎన్నో ఖర్చులు పెడుతూ ఉంటాం. ఎన్నో పనులు చేసుకుంటూ ఉంటాం. కానీ వైదికమైనటువంటి, శాస్త్రీయమైనటువంటి, మన మహర్షులు కృప చేసినటువంటి, మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి మంచి మంచి పనులు చేయగలిగినటువంటి ఉత్సాహం మనకి బ్రాహ్మీ ముహూర్తంలో చేసినటువంటి స్నానం వల్ల ఏర్పడుతుంది. ఉత్సాహ, మేధ, మంచి మేధాశక్తి ఏర్పడుతుంది. మెమరీ పవర్. చాలామంది కోరుకుంటూ ఉంటారు. అయ్యో! మా పిల్లలకి ఇలా జ్ఞాపక శక్తి ఉండడం లేదండి. మరి పిల్లలకు ఉండడం లేదు, మనకి ఉండడం లేదు. చాలామందికి ఈ లోపం ఏర్పడుతూ ఉంటుంది. అలాంటి వారంతా కూడా బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేస్తే, ఇది మనం ప్రాక్టికల్‌గా చూడాలి. ఒక వారం రోజులు ఇలా చేస్తే తర్వాత మనం చదువుకోవడము, మనం చేసేటువంటి పనుల మీద ఎటువంటి ఒక శ్రద్ధ మనకి కలుగుతుందో మనది మనం గమనించుకోవచ్చు. మేధ, ఉత్సాహ, మేధ, మేధస్సు బాగా పెరుగుతుంది. మూడవది సౌభాగ్యం. మంచి సౌభాగ్యం ఏర్పడుతుంది. అంటే మంచి మంచి యోగాలు మనకి సిద్ధిస్తూ ఉంటాయి. తెలియకుండానే అదృష్టం మనకి కలిసి వస్తుంది. ఎందుకని వస్తుందలా? బ్రాహ్మీ ముహూర్తంలో మనం ఎప్పుడైతే స్నానాన్ని ఆచరించామో, ఆ బ్రాహ్మీ ముహూర్తంలో సకల తీర్థాలలో కూడా ఆ నీటిలో సాత్వికమైనటువంటి శక్తి వ్యాపించి ఉంటుంది. సకల దేవతలు అందులో ఆవహించి ఉంటారు. కనుక దేవతలందరి యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది. ఒక దైవీ శక్తులు మనకి ఏర్పడతాయి. సాత్వికమైనటువంటి శక్తి మనకి లభిస్తుంది. క్రియాసిద్ధి సత్వే భవతి అంటూ శాస్త్రం తెలియజేస్తుంది. ఏదైనా అనుకున్నటువంటి ఒక సత్కార్యం మనకి సిద్ధించాలంటే సత్వగుణాన్ని పెంపొందించుకోండి. మరి ఆ సాత్వికమైనటువంటి శక్తి మనకి రావాలి అనంటే, సాత్వికమైనటువంటి గుణం మనకి పెరగాలంటే బ్రాహ్మీ ముహూర్తంలో స్నానమాచరిస్తే సకల సౌభాగ్యాలు మనకి కలుగుతాయి. ఉత్సాహ, మేధ, సౌభాగ్య, రూప, మంచి రూపం ఏర్పడుతుంది. అంటే మంచి సౌందర్యం మనకి ఏర్పడుతుంది. సౌందర్యము అనంటే కేవలం బాహ్యంగా ఉండే వ్యక్తులని ఆకర్షించే సౌందర్యం మాత్రమే కాదు. ఒక బ్రహ్మ తేజస్సు ఏర్పడుతుంది. భగవంతుణ్ణి కూడా ఆకర్షించేటువంటి సౌందర్యం మన లోపల ఉండాలి. అలా ఉండాలంటే మానసికమైనటువంటి మంచి మంచి గుణాలు ఏర్పడతాయి. రూపం కనుక బాహ్య సౌందర్యము, అంతర్గతమైనటువంటి సౌందర్యం. సంపద, మంచి సంపదలు మనకి కలుగుతూ ఉంటాయి. ఎవరైతే బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం ఆచరిస్తారో వారి దగ్గరికి లక్ష్మీదేవి ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని తపిస్తూ ఉంటుందంట. రూప, సంపత్ ప్రవర్తకం. ఎప్పుడైతే మన మనస్సు పవిత్రమైందో, మనస్సులో మంచి మంచి ఆలోచనలు వస్తున్నాయో మన ప్రవర్తన కూడా బావుంటుంది. కనుక మంచి సత్ప్రవర్తన ఏర్పడుతుంది. ఉత్సాహ, మేధా, సౌభాగ్య, రూప, సంపత్ ప్రవర్తకం, మనఃప్రసన్నతా హేతు. మొట్టమొదట ఏ పని మనం చేయాలన్నా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, మౌలికమైనటువంటి విషయం ఏంటంటే మనస్సు ప్రశాంతంగా ఉండాలి. మరి ప్రశాంతంగా మనస్సు ఉండాలంటే ఎప్పుడో వృద్ధాప్యం వచ్చిన తర్వాత మాకు ప్రశాంతత కావాలండి అని అనుకుంటే పొరపాటది.
మనం చదువుకోవాలన్నా ప్రశాంతత ఉండాలి. ఏదైనా ఒక పని చేయాలన్నా ప్రశాంతత ఉండాలి. ఒక వంట చేయాలన్నా ప్రశాంతత ఉండాలి. కనుక ప్రశాంతత అనేది ఏ పని మనం చేయాలన్నా ప్రశాంతమైనటువంటి మనస్సుతో మనం చేయగలిగితే ఆ పనిలో మనం విజయాన్ని సాధించగలుగుతాము. కనుక ఆ మనఃప్రసన్నత, మానసికమైనటువంటి ఒక ప్రశాంతత బ్రాహ్మీ ముహూర్తంలో చేసినటువంటి స్నానం వల్ల ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా ప్రాతస్నానం ప్రశస్యతే. కనుక ప్రాతస్నానం ఇంత గొప్పది అని మహర్షులంతా కూడా కీర్తిస్తున్నారు. కనుక మనమంతా కూడా ఈ ధనుర్మాస వ్రత ఫలాన్ని మనం పొందాలి అనంటే, సకల సంపదలని పొందాలంటే ఈ ధనుర్మాస వ్రతమనే కాదు, ఏ వ్రతాన్ని ఆచరించినా, ఎటువంటి ఫలితాన్ని మనం పొందాలనుకున్నా బ్రాహ్మీ ముహూర్తంలో మనం స్నానం చేయడం వల్ల ఇన్ని రకాల ఫలితాలని మనం పొందుతాము. కనుక మీరంతా కూడా ఇలా ఆచరించి స్వామి యొక్క అనుగ్రహంతోని ఈ ప్రాతస్నానంలో వచ్చినటువంటి ఫలితములన్నీ కూడా పొందండి. దీని యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియజేద్దాము. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలని లోకమంతా చాటుదాము. జై శ్రీమన్నారాయణ.